మీరు ఆలోచించారా? ప్రేమించే వారితో చివరిసారి మాట్లాడితే ఏమి చెప్పాలనుకుంటారు? ఈ రోజు మనం గ్రంథంలోని క్షణాన్ని పరిశీలించబోతున్నాం. మోషే తన వీడ్కోలు గీతాన్ని సందర్భాన్ని. ఇది పురాతన చరిత్ర కాదు. ఇది నేటికి మన హృదయాలను నేరుగా స్పృశించే శాశ్వత సందేశం. మన ప్రధాన సత్యం ఇదే. మన తప్పిదాల మధ్య కూడా దేవుని విశ్వాస్యత నిలిచి ఉంటుంది, మరియు ఆయన ప్రేమ మన రోజు కొత్తగా ఆయనను ఎంచుకోవాలని పిలుస్తుంది. ద్వితీయోపదేశకాండం 31 మరియు 32 అధ్యాయాలను చూస్తున్నాం. 120 సంవత్సరాల వయసులో మోషే ఇశ్రాయేలీయులకు తన చివరి మాటలు చెబుతున్నాడు. ఇది కేవలం ఒక ప్రసంగం మాత్రమే కాదు, ఇది ఒక గీతం. దేవుడు ఎవరు మరియు వారు ఎవరో గుర్తు చేసే శక్తివంతమైన జ్ఞాపకం. ఆ దృశ్యాన్ని ఊహించండి. తన సమయం తక్కువగా ఉందని తెలుసుకున్న మోషే 40 సంవత్సరాలుగా నడిపించిన ప్రజలను సమీకరిస్తాడు. ఆయన వారిని ధైర్యపరుస్తూ ప్రారంభిస్తాడు. మీ దేవుడైన యెహోవా మీ ముందుగా వెళ్లి మీకు మార్గం చూపుతాడు. వారిని చూసి భయపడకండి లేదా గజగజలాడకండి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు. మిమ్మల్ని విడిచిపెట్టడు, నిరాకరించడు. ద్వితీయోపదేశకాండము 31 వచనాలు 3-6. ఎంత శక్తివంతమైన వాగ్దానం! మోషే వారితో ఉండకపోయినా దేవుడు మాత్రం ఉంటాడు. కానీ ఇక్కడే విషయం ఆసక్తికరంగా మారుతుంది. దేవుడు మోషేకు పాట రాయమని చెబుతాడు, ఎందుకంటే భవిష్యత్తులో ప్రజలు ఆయనను వదిలిపెడతారని తెలుసు. ఇది గంభీరమైన భవిష్యవాణి, కాని ఇది దేవుని స్వభావం గురించి అద్భుతమైన విషయాన్ని వెల్లడిస్తుంది. వారి భవిష్యత్తు తప్పిదాలను తెలిసినా ఆయన వారితో ఉండాలని వాగ్దానం చేస్తాడు. అలాంటి ప్రేమే అన్నింటినీ మార్చగలదు మాత్రమే. ఆ పాట ఒక మహత్తర కృతి. ఇది దేవుని మహిమను మొదలవుతుంది. ఆయన సెలవంటివాడు. ఆయన మాటలు పరిపూర్ణమైనవి, మార్గాలు న్యాయమైనవి. నమ్మకమైన దేవుడు ఎటువంటి తప్పు చేయడో ఆయన న్యాయమైన వాడు. మరియు ద్వితీయోపదేశకాండము 32:4. ఇది దేవుని విశ్వాసాన్ని గుర్తు చేస్తుంది. తన గూడు కదిలించి తన పిల్లలపై ఎగిరే గద్దలా వారిని సంరక్షించిన దేవుని ప్రేమను వివరిస్తుంది. 32వ అధ్యాయం 11వ వచనం. ఇది సత్యాలను కూడా దాచిపెట్టదు. ఇశ్రాయేలు తిరుగుబాటు చెప్పుతుంది. యెషూరూన్ లావుగా పెరిగి తన్నాడు. తమను సృష్టించిన దేవునిని వారు విడిచిపెట్టారు. తమ రక్షకుడైన సెలను తిరస్కరించారు. ద్వితీయోపదేశకాండము 32:15 వారి అవిశ్వాసంపై దేవుని కోపాన్ని వివరిస్తుంది, కానీ చివరికి ఆయన కృపను తెలియజేస్తుంది. ప్రభువు తన ప్రజలను న్యాయంగా తీర్పు చేస్తాడు, తన సేవకుల పట్ల కనికరించును. 2వ అధ్యాయం 36. అయితే మోషే వీడ్కోలు గీతం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? మొదటిగా, దేవుని విశ్వాస్యత మన విశ్వాసంపై ఆధారపడదు. మనం తరబడినప్పటికీ ఆయన నమ్మకంగా ఉంటాడు. ఇది పాపానికి అనుమతి కాదు, కానీ మనం విఫలమైనప్పుడు ఆశించడానికి ఒక కారణం. రెండవది, దేవుని విశ్వాస్యతను గుర్తు చేసుకోవడం సవాళ్లను బలాన్ని ఇస్తుంది. ఈ గీతం ఇశ్రాయేల్పై దేవుని పరిరక్షణను, తరువాత పరిస్థితులకు వారిని ప్రోత్సహిస్తుంది. మూడవది, మన ఎంపికలకు పరిణామాలు ఉంటాయి. ఈ గీతం దేవుని నుండి దూరమయ్యే ఫలితాలను మృదువుగా చెప్పదు, కానీ పశ్చాత్తాపం ఎప్పుడూ సాధ్యమేనని కూడా చూపిస్తుంది. నాలుగవది, సంగీతానికి సత్యాన్ని మన హృదయాల్లో నిలిపే ప్రత్యేక శక్తి ఉంది. సందేశాలను తెలియజేయడానికి దేవుడు గీతాన్ని ఎంచుకున్నాడో ప్రజల మనసుల్లో నిలిచిపోతుందని ఆయన తెలుసు. 1988లో రొమేనియా సరిహద్దులో నేను ఎలా అరెస్టయ్యానో, సైనికుల వద్ద ఎలా ఉంచబడినానో పంచుకున్నాను. నా కోసం ఒక చీకటి కష్టమైన క్షణం. అయితే దేవుడు నన్ను సిద్ధం చేశాడు. అమెరికా, యూరప్ ప్రయాణించే విమానంలో ఉన్నప్పుడు నాకు నిద్ర పట్టలేదు. పాట నా హృదయంలో వినిపించేది. నేను కొత్తగా విశ్వాసి అయినప్పుడు నేర్చుకున్న పాట. మహానీయమైనది మీ విశ్వాసనిష్ఠత, ఓ దేవా నా తండ్రి. నీతో మార్పు యొక్క నీడ కూడా లేదు. చాలా. నీవు మారిపోడు. నీ కరుణలు ఎప్పుడూ తగ్గవు. అవి నీవు ఎప్పుడైతే ఉన్నావో అలా ఎప్పటికీ ఉంటావు. నేను దేవునితో నా ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఆ పాట నేర్చుకున్నాను.
సరిగ్గా అవసరమైన సమయంలో అది నా హృదయంపై పడింది. భూమిని తేమగా మార్చే మంచు బిందువులా అది జరగబోయే విషయానికి నన్ను సిద్ధం చేసింది. నేను రొమేనియా సరిహద్దుకు చేరుకున్నప్పుడు నన్ను దేశం నుండి పంపించి ఎప్పటికీ తిరిగి రానియరని చెప్పారు. సైనికులు నన్ను జీవితాంతం నిషేధించామని ప్రకటించారు. దేవుడు నా హృదయంలో ఉంచిన పాట మళ్లీ లేచింది. మహా గొప్పది మీ విశ్వాస్యత. మహా గొప్పది నీ విశ్వాస్యత. 1 సంవత్సరం ఎక్కువ గడిచిన తర్వాత నేను మళ్లీ రొమేనియాకు వెళ్ళాను. నాకు దేశవ్యాప్తంగా ఉన్న స్టేడియాల్లో ప్రవచించమని ఆహ్వానం అందింది. ఒక చారిత్రక క్షణంలో నిలబడి స్టేడియంలో జరిగిన తొలి సువార్త ప్రచార కార్యక్రమంలో బోధిస్తున్నప్పుడు ఆ పాట మళ్లీ నా హృదయానికి వచ్చి చేరింది. మహా గొప్ప విశ్వాస్యత. ఆ అనుభవం నాకు ప్రేరణ పొందిన సంగీతం శక్తిని నేర్పింది. ఇదే దేవుడు మోషే పాట ద్వారా చేస్తున్నది. శక్తివంతమైన పదాలు మరియు స్వరాన్ని ఉపయోగించి తన ప్రజల హృదయాల్లో లోతైన సత్యాలను నాటడం. నేను సవాలు, దేవుని విశ్వాస్యతను ఎప్పుడూ ముందుండేలా ఎలా ఉంచగలరు? ఇశ్రాయేలీయుల మాదిరిగా సంగీతం ద్వారా కావచ్చు, లేదా దేవుడు మీ కోసం చేసిన కార్యాలను గుర్తు చేసుకోవడం ద్వారా కావచ్చు. ఏదైనా కావచ్చు, కానీ ప్రతిరోజు దేవుని స్వభావాన్ని మరియు ఆయన వాగ్దానాలను మీకు గుర్తు చేసే మార్గాన్ని కనుగొనండి. గుర్తుంచుకోండి, ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించిన దేవుడు, మోషే పాటకు ప్రేరణనిచ్చిన దేవుడు, అదే దేవుడు ఈరోజు మీతో ఉన్నాడు. ఆయన మీ భవిష్యత్తును, మీ విజయాలను, మీ అపజయాలను తెలుసు. అయినప్పటికీ ఆయన మిమ్మల్ని ప్రేమించడాన్ని మరియు మీకు విశ్వాసంగా ఉండడాన్ని ఎంచుకుంటాడు. మనమిప్పుడు ముగించేటప్పుడు మోషే మాటలు హృదయంలో మారాలని అనుకోండి. ఆయన సెలవంటివాడు. ఆయన మాటలు పరిపూర్ణమైనవి. ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ద్వితీయోపదేశకాండము 32:4. ఇదే దేవుడు మీ ముందుగా వెళ్లి మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టని, మిమ్మల్ని వదిలిపెట్టని దేవుడు. ఇశ్రాయేలీయుల్లాగే ఆయన మాటలు హృదయంలో ఉంచుకోండి. ఆయనను నమ్మాలని, ఆయనను అనుసరించాలని, ఆయన విశ్వాసాన్ని గూర్చి పాడాలని ఎంచుకోండి. మార్గం అనిశ్చితంగా కనిపించినా సరే, ఇది పరిపూర్ణమైన ప్రదర్శన గురించి కాదు. ఇది చాలా పరిపూర్ణమైన దేవుని వైపుకు తిరిగిన హృదయం గురించి. ఈరోజు ఆయనను, ఆయన మార్గాన్ని ఎంచుకోండి. ఆయన విశ్వాసమే మీ అడుగులను దారి చూపించే పాటగా మారి మరియు నిండిపోవాలి. మీ కలలు మరియు ఆయన మార్గాలు